నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు పసుపు పండుగ. హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వర్చువల్గా వీక్షిస్తున్న పార్టీ శ్రేణులు. విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ను ఢీకొన్న టిప్పర్, క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను అతి కష్టం మీద వెలికితీత. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేసిన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను విమర్శించే కాపు నాయకుల నోళ్లు మూసే వరకు అందరి చేత మాట్లాడిస్తా. టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాది మంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళల కోసం పథకాలు అమలు చేస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విశాఖకు గూగుల్, పుట్టపర్తికి ఫైటర్ జెట్ వచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో వేగం పెంచామని, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా మహానాడును వర్చువల్గా నిర్వహిస్తున్నామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందట పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీ అన్నారు. జెండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడిందన్నారు. టీడీపీ విజన్ పాలిటిక్స్కు నాంది అని పిలుపునిచ్చారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే అని పేర్కొన్నారు. 1875 క్లస్టర్లు వేదికగా మహానాడు జరుగుతోందన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు తొలిరేజి అదరగొట్టారన్నారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో గానీ కార్యకర్తల్లో జోరు తగ్గలేదని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తూ ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది
తెలుగుదేశం సంస్కరణలకు నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుండి టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్న రావిర్యాల గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ సంపంగి నవీన్ క్యాబుల్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది గంటపాటు శ్రమించి కట్టర్ల సాయంతో నవీన్ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సర్వీస్ రోడ్లోకి వాహనాలను మళ్లించారు. తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు ఒంగోలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో ఘనంగా ప్రారంభమైంది. 8వ క్లస్టర్లోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడులో ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కురు నరసింహారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. Andy.
దించు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. చంద్రబాబు నాయుడు వర్చువల్గా టీడీపీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ప్రతి అడుగు ఒక సంచలనమని, పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానాడులో నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు భవిష్యత్తు నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. మాజీ మేయర్ గంగాడు సుజాత, టీడీపీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ సమావేశం వద్ద పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు. పాస్ని గుర్తు చేసుకోవడం గురించి అవకాశం నాకు అభివృద్ధి సంక్షేమం మన పైన మాట్లాడడం, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం చేస్తుంది. ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మనం చెప్పుకోగలం. ఈరోజు మహానాడు మన సంక్షిప్త వివరణ వర్ధిల్లాలి. సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. లేదు అది కనపడస్తా ఉంది. యువగానం కింద అందరికీ నమస్కారాలు. ఏదైతే తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు అనేది మనం ఎప్పుడు కూడా 27, 28, 33 రోజులు ప్రతి సంవత్సరం కూడా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మనకు ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు వర్చువల్ క్లస్టర్ వైజ్ వర్చువల్గా పెట్టుకుందామని చెప్పి, కొంత ఫైనాన్షియల్ ఎకానమీగా వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ వైజు ఈరోజు ఈ మహానాడు కూడా అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. 5 డివిజన్లు ఉండే ఒక క్లస్టరు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ జరిగేది కూడా లైవ్లో చూస్తూ ఏదన్నా డౌట్స్ ఉండేటప్పుడు కూడా మనం కూడా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా వీక్షించే విధంగా ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన ఏదైతే ఆయనకి ఇష్టమైన వంటకాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి భోజనంతో కూడా అందరూ కూడా కలిసి తినే విధంగా ఈరోజు ఈ మహానాడు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా తీర్మానాలు కూడా ఈ మహానాడికి పెట్టడం మనకు ఆనవాయితీ. ఈ నియోజకవర్గంలో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో, ఏ అయితే ఈ ప్రజలకి అవసరం ఉందో అవన్నీ కూడా ఈ మహానాడులో తీర్మానం చేసి అందరం కూడా పంపడం జరుగుతూ ఉంటుంది. అది పంపినప్పుడు ఆ తీర్మానాలను చూసుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని ప్రజలకు అది పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ తీర్మానాలు కూడా మన నియోజకవర్గం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడిన తర్వాత ఎవరైనా రేపు క్లస్టర్స్ కూడా రాష్ట్రం అంతా కూడా క్లస్టర్స్ తోటి కూడా ఎవరు మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన దగ్గర కూడా 12 క్లస్టర్స్ ఉంటాయి. 12 క్లస్టర్స్ 12 ఏరియాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దగ్గర వచ్చేకి 2A పెట్టారు. ఇది మనది లైవ్ అక్కడ కూడా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి లైవ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అడుగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. మధ్యాహ్నం ఇది అయిపోయిన తర్వాత ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో ఉన్న కేవీస్ బార్లో యువకులు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమనిపాలెంకు చెందిన ప్రేమ్ కుమార్, అజయ్లు ఇద్దరు బంధుమిత్రులు. అజయ్కి ప్రేమ్ కుమార్కు కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.
అజయ్, ప్రేమ్ కుమార్, అతని స్నేహితులు అందరూ కలిసి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగుతూ ఉన్న ఫలంగా ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా అజయ్పై దాడి చేయగా మిగిలిన ఇద్దరు స్నేహితులు బీరు సీసాలతో అతనిపై దాడి చేశారు. దాడిలో అజయ్కు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 3పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రహదారి పనులను నాణ్యతగా వేగవంతంగా చేయాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. అమరావతి వెళుతూ మార్గమధ్యలో మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట ఘాట్ రోడ్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రాజధాని అమరావతి మార్గం కావడంతో రేయింబవళ్లు పనులు పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రోడ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కోట్లు ఖర్చు చేసి రహదారులను బాగు చేస్తున్నామని తెలిపారు. రాజధాని రోడ్డు కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చింది కులం కోసం కాదని, ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయని జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తనను విమర్శించే కాపు నాయకులందరికీ 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి చెబుతున్నానన్నారు. సీఎం చంద్రబాబు ఒకరు నాశనం కావాలని కోరుకునే వ్యక్తి కాదన్నారు. రాజమండ్రిలో 2 రోజుల పర్యటన అనంతరం జనసేన సాధకుల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కులపరంగా తనను తిట్టింది చాలు, మాట మాట్లాడితే వంగవీటి రంగాను ప్రస్తావిస్తారు. ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గం, వారి బిడ్డలు ఇద్దరూ ఈ 2 కులాలకు చెందినవారు. నాకు కులం ముఖ్యం కాదు. చాలామంది కాపు నాయకుల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కులాన్ని దాటి వెళ్ళలేరా? ఇలాంటి పనికి మాలిన విశ్లేషణలు మీ నోళ్లు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి కులంలో కానీ ఇతర కులాల్లో కానీ ఓడిపోతే కులం మార్చుకుంటామని ఎవరైనా అన్నారా? లోపం ఎక్కడ ఉందో మీరు ఆలోచిస్తున్నారా? ఎవడి వ్యక్తిగత జీవితం మాకెందుకు? నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్స్తో పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని ఎమ్మెల్యేలకు చెప్పారు.
సమాజ హితం మీ ఆశయం కాకపోతే పార్టీలోకి రావద్దు, పార్టీలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలు కాస్ట్ బేస్డ్ రిటర్న్స్ పాలిటిక్స్ మధ్య మిమ్మల్ని కూర్చోబెట్టి సూచన చేస్తున్నా ఫాలో అవ్వండి. ఏది సంతలా ఉండకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. మీరు నన్ను నమ్మండి, మీరు అనుకున్నది జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఇంకా కులాలుగా ప్రాంతాలుగా వేరు చేస్తామంటే కుదరదని ఒంగోలు జిల్లా కమిటీని రద్దు చేశారు. ఆ జిల్లాలో సాధించిన ఫలితాలు తక్కువ, గోలలు గొడవలు ఎక్కువని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. నువ్వు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు నాకు. ఈ గురించి చట్టా విప్పనా? ఒక్కొక్కటి గురించి చెప్పాలా? ఒక్కొక్కటి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైం. భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూత పడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూత పడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఈశ్వరులు ఎక్కడికి జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు. పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు పడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా. మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసామనేమో. ఆ తెలివితేటలు లేక కాదు. నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. మీరు సో మీరు నిలబడాలి అంటే మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోలేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులను. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన పసుపు పండుగను కొండేపి నియోజకవర్గం క్లస్టర్ 6లో వర్చువల్ మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నాయకులు, కార్యకర్తలు వీక్షిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని స్వతంత్రప్రదేశ్ నడిపించే విధంగా లక్ష్యాలు చేరుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మిత్రులారా, మరొక మారు సామాన్యుడికి మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి సెలవు చేసుకుంటూ జై తెలుగుదేశం.
కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే గాని మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఒంగోలు మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోదాంలను కలెక్టర్ తనిఖీ చేసి గోదాంలకు వేసిన సీళ్లను పరిశీలించారు. డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా బెంగాల్లో అక్రమ వలసదారులపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం సువేందు అధికారి చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. బెంగాల్ నుంచి వెళ్లగొట్టక ముందే గౌరవంగా వెళ్లిపోవాలని సూచించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న విదేశీ చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ నుండి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని, వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని సువేందు అధికారి పేర్కొన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయమిచ్చి తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అని ప్రశ్నించారు.
ये एग्जिस्टिंग फॉरेनर्स एक्ट है, कोई नया कानून नहीं है। और ये लोग चला जाना चाहिए। और उनका बांग्लादेशी जो नागरिक है उनका लेने का जिम्मेदार तो है उनका। तो जब हम लोग यहाँ से बोल रहा था तो अब वहाँ से उनका जो स्पोक्स पर्सन है, मैं देखा था सोशल मीडिया में और यूट्यूब में आया, जो उन्होंने बताया जो बांग्लादेशी है वो तो हम लोग ले लेगा। तो ये सब बांग्लादेशी है, इसको ले लेना चाहिए। लेकिन ये लोग को, पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। না না, আমি হাকিমপুর সম্পর্কে জানি না, আমি মিডিয়াতে দেখছিলাম। কিন্তু এটা নতুন কিছু নয়, প্রেজেন্ট অ্যাক্টই রয়েছে। এবং আমরা বলে দিয়েছি যে বাংলাদেশের অবৈধ অনুপ্রবেশকারী তাদেরকে কোর্টে পাঠানোর কোনো দরকার নেই, আইনে নেই। সরাসরি পুলিশ নেবে এবং বিএসএফ এর হাতে হ্যান্ডওভার করবে। বিএসএফ এর যা ভারত সরকার বাংলাদেশ সরকারের সঙ্গে আছে এগ্রিমেন্ট, ওতে বাংলাদেশি প্রুফ করে হ্যান্ডওভার করে দেবে। আমাদের জেলে 3 মাস 6 মাস 2 বছর রেখে আপনার চাল, আপনার ডাল, আপনার তেল, আপনার মাছ, আপনার ডিম, আপনার কাপড়, আপনার মেডিসিন ওদেরকে দেব কেন? এটা তো ভারতীয়দেরই ক্ষতি হচ্ছে, আমাদের রাজ্যেরই ক্ষতি হচ্ছে। সেই জন্য আইনটা এতদিন ছিল ভোট ব্যাংকের স্বার্থে কেউ বা কারা ব্যবহার করেনি। আমরা ভোট ব্যাংকের বাইরে গিয়ে দেশের স্বার্থে, রাজ্যের স্বার্থে এই আইন কার্যকর করি। ఒంగోలులో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లపై తోపుడు బండ్లతో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను సమన్వయం చేసుకుని కొద్దిగా వెనక్కు సర్దడం జరుగుతోందని ట్రాఫిక్ సిఐ హజరత్తయ్య తెలిపారు. అంజయ్య రోడ్లో ఆక్రమణలు తొలగించి చిరు వ్యాపారులు సహకరించాలని కోరారు. కోట్లాది రూపాయలతో రోడ్డు విస్తరణ చేసేది యథేచ్ఛగా ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడానికి కాదని, చిరు వ్యాపారులు జీవనం సాగిస్తూ ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. అడ్డదిడ్డంగా చిరు దుకాణాలు, సైన్ బోర్డులు ఏర్పాటు వల్ల తరచూ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్నారు. నెల్లూరు బస్టాండ్, ట్రంక్ రోడ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్ సెంటర్, గుంటూరు రోడ్, ఆర్టీసీ బస్టాండ్, మంగమూరు రోడ్ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత అంజయ్య రోడ్లో ప్రస్తుతం ట్రాఫిక్ సమన్వయం చేయడం జరిగిందన్నారు. హాస్పిటల్స్, దుకాణాలు యజమానులు తప్పనిసరిగా పార్కింగ్కు స్థలం కేటాయించుకోవాలని, మీ అవసరాల కోసం, వ్యాపారాల కోసం మీ వద్దకు వచ్చేవారు రోడ్లపై పార్కింగ్ చేసి అంతరాయం కలిగిస్తే వాహనదారులతో పాటు భవన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నటువంటి ఫుట్పాత్లు, డ్రైనేజ్ మీద కూడా షాప్ యజమానులు ఆక్రమించి దాని మీద కూడా వ్యాపారం చేసుకోవడం వలన ఈ బైకులు కానీ వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క వాహనాలను రోడ్ల మీద పెట్టడం జరుగుతుంది. అందువల్ల ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. సో నేను మా ఎస్ఐలు, మా సిబ్బందితోటి గౌరవ మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ యొక్క టౌన్లో ఒకవైపు నుంచి, అంటే మరి మీరు చూసినట్లయితే రీసెంట్గా సౌత్ బైపాస్ నుంచి చర్చ్ సెంటర్ వరకు, ఆ తర్వాత చర్చ్ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్ నుంచి మన యొక్క ఓల్డ్ మార్కెట్ మీద అద్దంకి బస్ స్టాండ్ నుంచి గుంటూరు రోడ్డు, అదేవిధంగా న్యూ మార్కెట్ అద్దంకి బస్ స్టాండు, ఈ విధంగా ఒక్కొక్క రోజు మా యొక్క సిబ్బందిని తీసుకొని ఈ యొక్క ఏదైతే ఆక్రమణ కట్టడాలు ఉన్నాయో, ఏదైతే ఆక్రమించుకుని పుష్ కార్డ్స్ వ్యాపారస్తులు ఈ విధంగా రోడ్డు మీద విస్తృతంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందో వాటిని అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మా తరపు నుంచి ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఈ పుష్ కార్డ్స్ కూడా మాకు సహకరించి వీళ్ళందరూ కూడా సహకరించడం వలన ఈ యొక్క రోడ్డు విస్తారంగా
ఉండడం జరుగుతుంది. పబ్లిక్కి ఎటువంటి వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా పోవడానికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మీ తరపు నుంచి చిన్న ప్రజలకు తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే, 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. అది బరువు కాదు, బాధ్యతను గ్రహించమని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మైనర్ పిల్లలకి సమ్మర్కి ఇంటికి రావడం జరిగింది కాబట్టి సెలవులకు పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులకు తెలియకుండా బండ్లు తీసుకుని రోడ్డు మీద తిరగడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. అలాగే వాళ్ళకి 5,130 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వ్యక్తికి ప్రమాదమే, ఎదురుపోతున్న వ్యక్తులు కూడా ప్రమాదం కాబట్టి అది 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అందరూ కట్టలేని పరిస్థితి ఉంటుంది. సో దానికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరిని వాహనాలు నడపొద్దని, మైనర్కి ఎవరికి డ్రైవింగ్ ఇవ్వద్దని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని, వేగం కన్నా ప్రాణం మీద ఎన్నదాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కారు ఉన్నవాళ్ళు సీటు బెల్ట్ ధరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించి ప్రమాదాలు నివారణకి కృషి చేయాలని చెప్పి, మాకు సహకరించాలని చెప్పి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ఒంగోలు పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్పలో కమిటీ హాల్ నిర్మించి ఇస్తానని హామీ మేరకు నగరపాలక సంస్థ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి అద్దెలకు ఇచ్చుకోగా కాలనీ వాసుల కోరిక మేరకు అక్రమ నిర్మాణాలు తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ స్థలాన్ని మరియమ్మ, పున్నయ్య అనే ఇరువురు వ్యక్తులు వైసీపీ హయాంలో ఆక్రమించుకొని షాపులు నిర్మించుకున్నారని, వాటిని తొలగించి ఆ స్థలంలో కమ్యూనిటీ నిర్మాణానికి నగరపాలక టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆక్రమణలు తొలగించారని కాలనీ వాసులు తెలిపారు. అయితే ఆక్రమణదారులు తాము వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట ఉన్నామని, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కావాలని తొలగించారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అజిమన్నీసా వివరించారు. 20 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతుంటే ఓర్చుకోలేని కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ స్థలాన్ని కాకుండా జర్నలిస్ట్ కాలనీలో మరో 5 ప్లాట్లను ఆక్రమించి వేరే వారికి అమ్మి వారి దగ్గర నుండి మళ్లీ లాక్కున్న చరిత్ర ఆక్రమణదారులదన్నారు. అభివృద్ధిని ఆటంకపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కడతాను ఈ ప్లేస్లో అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన కమ్యూనిటీ హాల్ కట్టడానికి 20 లక్షలు శాంక్షన్ చేయించారనమాట. కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేయడానికి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ వాళ్ళు సైట్ కొలతలు వేసుకుంటుంటే దానికి నన్ను ఆపాదించి, ఏమండి మేమెంత మరేంత మేము చెబితే వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎవరి స్థలాలైనా ఎవరి ఇళ్ళైనా తీసేస్తారా చెప్పండి? వాళ్ళకి అవసరమై వాళ్ళకి ఎంతవరకు అవసరమో వాళ్ళు ఏదో చేయాలనుకుంటేనే కానీ గవర్నమెంట్ స్థలం 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ అని అంటుంది. 15 సంవత్సరాల నుంచి ఉంటే ఇదిగోండి పట్టపగలు నడి రోడ్డు మీద కబ్జా చేయటం చూడండి. పట్టపగులు ఇదే ప్లేసు, ఇదే స్థలం, ఇక్కడే పట్టపగులు కబ్జా చేసింది. మాటలు చెప్పడం వేరండి, పని చేయటం వేరు. ఇక్కడ ఏదైనా ప్రూఫ్లు ఉంటే చెప్పాలా, నేను కాదని చెప్పాలా, దేనికైనా తొలంచుతాను. నేనేదైనా ఒక్కటేదైనా కానీ చూపించి నేను చేశాను అని ఇంత ప్రూఫ్ అయినా కానీ వాళ్ళు పేపర్ రూపంగా కానీ చూపిస్తే మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్తున్నాను, నేను దేనికైనా సిద్ధం అన్నమాట. 2-3 ఇళ్ళు వేసా, కాపురాలు ఉన్నాం, కరెంట్ లేనిదే ఉండలేక వెళ్ళి వస్తూ ఉన్నాం. తర్వాత మేము లేని టైం చూసి ఒక్కొక్కటి అమ్మేస్తుంది. ఎందుకు అమ్ముతున్నామని చెప్పిన దానికి పైన కొద్దివాళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కొట్టేస్తుంది. ఇంక వీళ్ళందరూ అంటున్నారు వెళ్ళిపో అమ్మాయిలతో నువ్వు గొడవ పెట్టుకోలేవు అని చెప్పి నన్ను పంపిస్తున్నారు. పంపించిన కాడి నుంచి అట్టాగే వచ్చి అడుగుతా, మీటింగ్ పెట్టి ఇట్టాగే చేస్తూ ఉండా. చేసేసరికి తాలూకాలో 1 టౌన్లో నాకు న్యాయం చేయండి, ఇక్కడెక్కడ నాకు న్యాయం జరిగేదట్లేరు, ఎవరు కూడా చేసేదట్లేరు అని తాలూకా కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇట్టాకే వెళ్ళా. ఇంక నా టయాన తాలూకా సీఏ వీళ్ళందరూ కలిసి లేనిపోని మా ఫ్యామిలీ మీద, నా కొడుకు మీద, నా కుంటుకాలు, మా మర్ది, మా ఫ్యామిలీ 10 మంది పెట్టేసి ఈ రోజు వరకు కూడా నా కొడుక్కి ఒక పిల్లనిచ్చేవాళ్ళు లేక చదివించుకున్న డిగ్రీ దాకా అది మానేసాడు. పిల్లనిచ్చేవాళ్ళు లేరు, ఇల్లు లేదు, వాకిలు లేదు. నా ఇప్పుడు దాకా కూడా వాయిదాలు తిరుగుతున్నాం సార్. మాకు ఉంటాకి నీడ లేక కుటుంబం అంతా మా అమ్మతో చేయితో సహా పార్టీల చుట్టూరు, అక్కడ చుట్టూరు, స్టేషన్ చుట్టూరు తిరిగి అలసిపోయాం. ఆర్ఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట మున్సిపల్ హై స్కూల్లో 40 రోజులుగా జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్విరామంగా కొనసాగుతోంది. క్యాంపు నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శిక్షణ శిబిరంలో క్రీడాకారులకు మార్షల్ ఆర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఫుట్బాల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కిరణ్ కుమార్ తెలిపారు.
శిక్షణ శిబిరం మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో శిక్షణ ద్వారా ఎంతో మందికి క్రీడలలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన క్యాంపు ముగింపులో శిక్షణ పొందిన క్రీడాకారులకు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతోందని, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కిరణ్ కుమార్ కోరారు. చెయ్యి అందుకే బాగా ఊరక పేలాడితే చేస్తా ఈ సమ్మర్ క్యాంపులో ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్, డైనమిక్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్తో పాటు ఫుట్బాల్ గేమ్ని నేర్పించడం జరుగుతుంది. ఈ క్యాంపుకి ఒక 20 మంది క్రీడాకారులు ప్రతిరోజు పాల్గొన్నారు. క్యాంపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ క్లోజింగ్ ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా ఒక 5 రోజుల ముందే నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా మే 30 శనివారం సాయంత్రం 5 గంటలకి క్లోజింగ్ ఫంక్షన్ అనేది నిర్వహిస్తూ ఉంటాం. అలాగే 4 క్యాంపుల నుంచి ప్లేయర్స్ కూడా వస్తారు. ప్రతి క్యాంపులో నేర్చుకున్న వాళ్ళ ఆటను ప్రదర్శించడానికి ఈ గ్రౌండ్కి ఇచ్చేస్తారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు, అలాగే నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు గారు, మరికొంతమంది ప్రముఖులు, అలాగే ఈ సమ్మర్ క్యాంప్ని ప్రత్యేకంగా పంపించే పేరెంట్స్ వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే తండ్రి గ్రౌండ్కి ఇక్కడ దాకా తీసుకురావడం కానీ పిల్లోన్ని రెడీ చేసి పంపించడంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు పసుపు పండుగ. హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వర్చువల్గా వీక్షిస్తున్న పార్టీ శ్రేణులు. విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ను ఢీకొన్న టిప్పర్, క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను అతి కష్టం మీద వెలికితీత. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేసిన జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నన్ను విమర్శించే కాపు నాయకుల నోళ్లు మూసే వరకు అందరి చేత మాట్లాడిస్తా. ఢీ న్యూస్లో నేటి మాట. మంచి పేరు వస్తే నిలుపుకోవడం కష్టం, చెడ్డ పేరు వస్తే బదిలించుకోవడం కష్టం. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.